హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో రీసెంట్గా పెద్ద గ్లిమ్స్ వచ్చేసింది యూట్యూబ్లోకి. సో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది చెప్పాలి. సో ప్యారలల్గా ఇటు అల్లు అట్లీ ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే పెద్ది వర్సెస్ అల్లు అట్లీ ప్రాజెక్ట్ గురించి గట్టిగా చర్చ జరుగుతుంది. సో ఎందుకు పెద్దికి హైప్ వస్తుంది, మరి ఆ అల్లు కూడా మొన్న పుష్పతో వరల్డ్ వైడ్గా తన పేరు సంపాదించుకున్నాడు, మరి అల్లు అర్జున్కి ఎందుకు పేరు తగ్గుతుంది అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. కాబట్టి మనతో మాట్లాడడానికి ఈ విషయం పైన ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితి ఏంటి? అసలు అల్లు అర్జున్కి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులే వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటికీ కూడా ఇటు పెద్దితో కంపేర్ చేసి ఆయన్ని తక్కువ చేయడం కానీ, లేకపోతే ఫ్యాన్స్ కొట్టుకోవడం కానీ, మొన్న ఆర్యా 2 సినిమా అప్పుడు కూడా ఇలాంటివి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఒకదానితో ఒకటి మనం పోల్చాల్సిన పని లేదు. ఎందుకంటే పెద్ద సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, టైటిల్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ గ్లిమ్స్ అనౌన్స్ చేశారు, రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు 2026 మార్చి 27 అని చెప్పి. ఇది జస్ట్ ఎప్పటి నుంచి దాదాపు 2-3 నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి. అల్లు అర్జున్ అట్లీ ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇంకా ఎప్పుడు రెగ్యులర్ షూట్ ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు, హీరోయిన్ ఎవరు ఇంకా ఏం లేదు. జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఎవరో కుర్రాడు అభ్యంకర్ ఏదో, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా సింగర్స్ అంట, 20 years. అది ఒకటి కొంచెం వైరల్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తప్ప ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్, ఈ తప్ప ఇంకా మిగతా డీటెయిల్స్ ఇంకేం రాలేదు. నాకు తెలిసి సెట్స్కి వెళ్ళడానికి కనీసం ఇంకొక 2-3 months అయినా పట్టొచ్చు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దానికి ఉంటుంది కాబట్టి ఈ 2 సినిమాల గురించి ఒకదానితో ఒకటి పోల్చాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఏదైతే చిన్న వార్ లాంటివి జరుగుతుందో అందువల్ల ఒకదానితో ఒకటి పోలిక చేసి చూస్తున్నారేమో తప్ప మామూలుగా అంటే 2 సినిమాలకి అసలు ఇది లేదు కదా. అందులోనూ ఇప్పుడు ఈ పెద్దకి వచ్చిన క్రేజ్తో పోల్చితే ఈ సినిమాకి అంత క్రేజ్ రాలేదని అనడానికి అది పెద్దగా అందులో పసలేని వాదనని చెప్పవచ్చు. ఎందుకంటే పుష్పరాజ్ అనే సినిమా, పుష్పరాజ్ అనే క్యారెక్టర్ జనాల్లోకి ఎంతగా వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాం కదా. పాజిటివ్ గా వెళ్ళింది, నెగిటివ్ కూడా వెళ్ళింది. అదే ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని కార్నర్స్ లో అమీర్ ఖాన్ తెలియని వాళ్ళు, లేదంటే సల్మాన్ ఖాన్, ఇలాగా వాళ్ళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ ఈ పుష్పరాజ్ తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఒక వ్యాఖ్య ఒకటి చేశారు. అంటే ఆ రేంజ్ లో జనాల్లోకి వెళ్ళిపోయింది ఆ సినిమా. మన చిన్నపిల్లలని కాదు, పెద్దలని కాదు, రాంగోపాల్ ఒక సందర్భంలో చెప్తాడు, హిట్ అయింది పుష్ప 2 కాదు, పుష్ప 2 సినిమా కాదు, పుష్పరాజ్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయారు అక్కడ నార్త్ లో అని చెప్పి. కాబట్టి అంత ఇది వచ్చిన తర్వాత ఈ సినిమాకి అంత బజ్ రాలేదు అని చెప్పి అనడం అనేది అంత కరెక్ట్ అయిన ఇది కాదు. ఎందుకంటే ఈ సినిమాకి ఓన్లీ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 175 కోట్లు అని చెప్పి అన్అఫీషియల్గా చెప్తున్నారు. 175 కోట్లు ప్లస్ 15% ప్రాఫిట్ షేరింగ్. అలాగే అట్లీ కూడా 100 కోట్లు రెమ్యూనరేషన్ అని చెప్పి, ఇది యాక్చువల్గా సల్మాన్ ఖాన్తో అనుకున్న సినిమా అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది బాలీవుడ్లో. ఎందుకంటే జవాన్ తర్వాత అట్లీ కమిటీ అనే ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ తోటి, సికిందర్ తర్వాత సల్మాన్ ఖాన్ చేయాల్సిన సినిమా యాక్చువల్గా బ్యానర్ కూడా ఇదే, సన్ పిక్చర్స్. కాకపోతే అది వేరే వేరే కారణాల వల్ల, బడ్జెట్ ఇష్యూస్ వల్ల, ఇప్పుడు అట్లీ 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు, సల్మాన్ ఖాన్కి ఒక 100 కోట్లు. వాళ్ళు సినిమా టోటల్ బడ్జెట్ ఒక 500 కోట్లు అనుకుంటే వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్ 200 కోట్లు వెళ్ళిపోతే కష్టం కదా. అంటే వాళ్ళు అక్కడ బాలీవుడ్ మీడియాలో జరిగిన ప్రచారం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లోకి సౌత్ నుంచి ఎవరైనా పెద్ద హీరో ఉండాలి, రజనీకాంత్, కమల్ హాసన్, ఆ స్టేజ్లో ఉన్న హీరోలు ఎవరైనా ఉంటే ఈ బడ్జెట్కి అది వెనక్కి లాక్కోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కష్టం అని చెప్పి అన్న నేపథ్యంలో దాని గురించి కూడా అట్లీ రజనీకాంత్ని, కమల్ హాసన్ సంప్రదించాడని, కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం కుదరలేదని చెప్పి అక్కడ చర్చ జరిగింది. సార్ పెద్ద గ్లిమ్స్ లో కామెంట్ బాక్స్ లో చిన్న కామెంట్ చదివాను సార్. రీసెంట్ గా ఆర్యా 2 సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వచ్చిన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గట్టిగా అరిచాడంట, బాబులకే బాబు మా కళ్యాణ్ బాబు అని అరిస్తే ఇక్కడే సుదర్శన్ థియేటర్. సో అసలు మనవాడిని పిచ్చి పిచ్చి కొట్టారు, పిచ్చి పిచ్చి కొట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టి, వాడితో సారీ చెప్పించి ఆ తర్వాత సినిమా మొత్తం చూపించి కింద కూర్చోబెట్టి సినిమా చూపించి పంపించారంట సార్.
సో మరి ఇంత ఇది ఎందుకు చేయాలి? ఇది నాకు తెలియదు, ఓకే, మిస్ అయ్యాను ఓకే, ఈ అప్డేట్. ఇది జరిగింది సార్, సుదర్శన్ థియేటర్ లో జరిగింది. అయితే వీళ్ళు ఏమంటారంటే సరే అంటే న్యూట్రల్ గా మాట్లాడితే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఒక సినిమా హీరో దగ్గరికి వచ్చి ఇంకో హీరో గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది వాదన సార్. అలా కాదు, ఒక నిజంగా నువ్వు అన్నట్టు అక్కడ అభిమానిని కొట్టడం ఇవన్నీ చేసి నిజంగా జరిగి ఉంటే అది ఖచ్చితంగా అది మనం ఖండించాల్సిందే. అంటే అతను నువ్వు అన్నట్టు ఒక హీరో సినిమాకి వెళ్ళి ఇంకో హీరోని ఇది చేయడం అన్నది కొంచెం తప్పైనప్పటికి కూడా, అంటే అందరూ ఎమోషనల్గా ఉంటారు కాబట్టి, కానీ అలా దాడి చేయడం అన్నది చాలా ఘోరమైనటువంటి విషయం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ జరిగింది కాబట్టి సరిపోయింది, మరి ఆంధ్రాలో అయితే ఎలా ఉండేది పరిస్థితి? వేరేలా ఉండేది ఇంకా కదా, చంపేసేవాళ్ళు. కాబట్టి ఇటువంటి అంటే ఇప్పుడు కూడా మన వల్ల మనం ఎవరైతే అభిమానిస్తున్నామో మనం వాళ్ళకి ఇబ్బందులు వచ్చే పరిస్థితి రాకూడదు. అవును, ఇప్పుడు ఈ పని వల్ల ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు చేసింది ఒక 20 మందో 30 మందో అక్కడ ఉండేవాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇది ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పటికే వాళ్ళ మధ్య ఏదో ఉన్న చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా ఉందంటే అది ఇంకా పెద్దదయ్యే ఇది ఉంటది కదా కదా. దాని తర్వాత చాలా మంది వచ్చి ఇంకా నెటిజన్లు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి, మీ ఇద్దరు ఫ్యాన్స్, ఓకే ఫైన్, నువ్వు అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి నువ్వు పవన్ కళ్యాణ్ బెస్ట్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? సరే అన్నాడేమో, ఎందుకు కొట్టారు? మూడోది అసలు వాళ్ళకి గొడవలు ఉన్నాయో లేదో క్లారిటీ లేదు ఎవరికి, మీరెందుకు కొట్టుకోవడం చెప్పుకోవడం అనేది. ఇప్పుడు మొన్న చిరంజీవి గారి సినిమా మెగా 157 అని చెప్పి అనిల్ రావు డైరెక్షన్ సినిమా, దానికి అల్లు అరవింద్ గారు కూడా వన్ ఆఫ్ ది గెస్ట్స్ గా వచ్చారు. ఆయన స్క్రిప్ట్ ఏదో అందించడం సంథింగ్ ఏదో చేశాడు. మరి నిజంగా అటువంటి అభిప్రాయ భేదాలు లేదంటే మనస్పర్ధలు ఉంటుంటే ఆయన రావాల్సిన ఇది లేదు కదా, ఆయన అసలు పిలవరు కదా ముందు. చిరంజీవి గారు ఓకే అని చెప్పకుండా అది గెస్ట్లను ఎవరిని పడితే వాళ్ళని పిలిచారు కదా, ఆయన టిక్కు పెడితేనే కదా పిలిచేది. కాబట్టి ఈ మధ్యలో ఈ అభిమానులు పేరు చెప్పుకొని కొంతమంది ఎవరైతే కొంచెం ఉన్మాదంతో వ్యవహరిస్తారు, ప్రచన్న యుద్ధం అనుకోవచ్చు సార్. యాక్చువల్గా పాపం అల్లు అరవింద్ గారు అంటే రామ్ చరణ్ కి కెరీర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది ఎవరు? అల్లు ఫ్యామిలీ, అంతే కదా. ఫస్ట్ సినిమా చిరుత, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత, ఓకే ఈ స్టార్ మెటీరియల్ లో ఒక ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని నిరూపించిన సినిమా, కానీ కమర్షియల్ గా అంత ఆశించిన స్థాయిలో అది వెళ్ళలేదు. కానీ మగధీర అనే సినిమా అసలు తిరుగులేని పునాది వేసిన సినిమా కదా రామ్ చరణ్కి. అది ప్రొడ్యూస్ చేసింది అల్లు అరవింద్. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎవడు సినిమా కూడా చేశారు, వంశీ పల్లిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో మొన్నటి వరకు బాగానే ఉన్న ఇది, తర్వాత కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఫ్యామిలీస్ అన్న తర్వాత ఏ చిన్న గొడవలు మనస్పర్ధలు రావడం సహజమే కదా. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని వెళ్ళి కలవడం, నాగబాబుని వెళ్ళి కలవడం, ఇవన్నీ జరిగింది. కాకపోతే ఇంకోటి ఏంటంటే మామూలుగా చెప్తుంటారు చూడు, స్పర్ధయ వర్ధతే విద్య అని ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఇంకా దాని డెవలప్మెంట్కి ఉపయోగపడేలాగా. ఇప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు పోటీ పడి చదువుతున్నాను, నీకంటే మార్కులు నాకు ఎక్కువ రావాలని ఒకడు, లేదు నాకే రావాలని, ఇద్దరు పోటీ పడి చదవడం వల్ల ఏంటి, ఇద్దరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగా వీళ్ళిద్దరి మధ్య అటువంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీ, నువ్వా నేనా అనే పోటీ ఉంటే మంచిదే కదా, మన తెలుగు సినిమాకి మంచిది, వాళ్ళిద్దరి కెరీర్కి కూడా మంచిది కదా. యాక్చువల్గా అల్లు అరవింద్ గారు హిందీలో ఒక సినిమా ఉంటుంది, రాకేష్ రోషన్ డైరెక్షన్ అనేది, సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన సినిమా. అలా కరణ్ అర్జున్ అని ఒక సినిమా ఉంటుంది. అలాగా ఈ చరణ్ అర్జున్ అని ఒక సినిమా చేయాలని కూడా అప్పట్లో ఆయన అనుకున్నట్టు మనం వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ చిన్న ఈ మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి ఫ్యామిలీలో త్వరలోనే అవి సమసిపోతాయి. కానీ ఇటువంటి జరుగుతున్నప్పుడు వాళ్ళు పబ్లిక్గా ప్రకటన చేస్తే మీరు ఎటువంటి చర్యలకు పాల్పడకండి అని చెప్పడం మంచిది. మరి వాళ్ళు అటువంటి చేయకుండా ఉండడం అనేది, దానివల్ల చేయకపోతుండడం వల్ల ఇవన్నీ రెచ్చిపోతున్నారు జరుగుతుంది. ఇప్పుడు ఒకదానికొకటి సంబంధం లేని సినిమా, దీనికి పెద్ద వర్సెస్ ఇది అని అసలు దాని కింద ఎక్కడో అసలు చాలా మంది తెలియదు సార్. అన్ని సుదర్శన్ లో జరిగిందా లేదా అని చెప్పి నేను ప్రాసెస్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక చిన్న వీడియో కూడా చేశాను అనమాట. నిజంగానే జరిగింది ఆ వీడియో కూడా. సో అప్పుడు షాక్ అయ్యా నేను. అసలు అల్లు అర్జున్కి పుష్ప 1, పుష్ప 2 ఇచ్చినటువంటి సుకుమార్ ఈ సినిమాతో కూడా అసోసియేట్ ఉన్నాడు కదా. పెద్ద సినిమా కూడా ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సుకుమార్ రైటింగ్స్, సుకుమార్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడంటే ఆటోమేటిక్ క్రియేటివ్ సైడ్ కూడా ఉంటాడు కదా. పైగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడు.
అంతకుముందు ఉప్పెన ఎంత పెద్ద హిట్. అవును, మామూలు సినిమా కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్కి ఆర్య కానీ, ఆర్య 2 కానీ, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అతనికి తిరుగులేని ఇది స్టార్డమ్ ఇచ్చినటువంటి సుకుమార్ ఈ సినిమాతో కూడా అసోసియేట్ అయి ఉన్నాడు, అవును. పెద్ద సినిమాతో కూడా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఉప్పెన వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, కరోనా టైంలో వచ్చినట్టుంది. అంతే సార్, ఒక 3 years 4 years 3 to అయిపోయింది. 4 years సార్. ఇన్ని సంవత్సరాలు అతను వెయిట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అంటే ఎంత ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినందుకు దాదాపు చిన్న కాస్టింగ్ అయినా కూడా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది, మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ అయింది. అవును, అయినా కూడా ఇంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడంటే ఎంత విషయం ఉండాలి ఆ సినిమాతోటి. అవును. అలాగే ఇది కూడా అల్లు అర్జున్ సినిమా కూడా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా అంటే యాక్చువల్గా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అని చెప్పి సంజయ్ లీలా బన్సాలి పేరు కానీ ఇలాగ చాలా మంది డైరెక్టర్స్ పేరు బాలీవుడ్లో మన తెలుగులో కూడా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఏరి కోరి అట్లీ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకున్నారంటే అందులో విషయం లేకుండా జస్ట్ లైక్ దట్ ఏదో 175 కోట్లు రెమ్యునరేషన్ అన్నారు కదా అని గబగబా వెళ్ళి సంతకం పెట్టడం చేయరు కదా, అట్లా కాదు కదా. ఎన్నో అది దశల వారీగా దాన్ని వడపోత చేసి చాలా బాగుంది, డెఫినెట్గా ఇది పుష్ప 2 రేంజ్లో ఉంటుందన్న నమ్మకం కుదిరితేనే ఓకే చేస్తారు వాళ్ళు, ఓకే చేస్తారు. కాబట్టి ఇది ఎక్కువ ఇది తక్కువ అని అనడానికి లేదు. పైగా ఇప్పుడు చాలా వెరీ ఇనీషియల్ స్టేజ్ లోనే అది ఏదో ఒక వారం రోజుల వ్యవధిలోనో 2 వారాల వ్యవధిలోనో వస్తున్నాయంటే మనం అనుకోవచ్చు. ఇదేమో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇది షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ అట్లీ సినిమా మినిమం రావడానికి ఒక 1 year టైం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సినిమాలు 6 నెలలు సంవత్సరం పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఫలానా రోజు విడుదల చేస్తాం చెప్పడానికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు విశ్వంబర సినిమా చూస్తున్నాం, సంక్రాంతికి అనుకున్న సినిమా ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు జూలై ఏదో 25, 26 ఏదో అంటున్నారు, ఇంద్ర రిలీజ్ డేట్ అని చెప్పి అంటున్నారు. అంటే ప్రీ షూటింగ్ పోస్ట్ అలానే కాదు అంటే గ్రాఫిక్స్ అనేది అది చెప్పలేము. అది నిమిషం నిడివి ఉన్నటువంటి సీన్కి గ్రాఫిక్స్ చేయాలంటే ఉదాహరణకి అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, జడ్జ్ చేయలేము. మనం రిలీజ్ డేట్ పలానా రోజు మనం కంప్లీట్ గా మనకి అవుట్పుట్ ఇలాగే కావాలనుకుంటే దానికి ఒక టైం, మళ్ళీ అవుట్పుట్ మనకు నచ్చకపోతే మళ్ళీ దాన్ని అదేగా జరిగింది. విశ్వంబర టీజర్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ పెదవి పిలిచారు, అసలు బాగాలేదని చెప్పి ఫీడ్బ్యాక్, బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి కంగారు పడి ఆఫ్ చేసి దాన్ని మళ్ళీ మొత్తం రీవర్క్ చేసి ఇప్పుడు అఫీషియల్ గా అయితే డేట్ రాలేదు కదా విశ్వంబర. అది అన్ని ప్రమోషన్స్ అన్ని అయిపోయి అదే అన్ని చేస్తున్నారు, తిరుపతి తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. అదే యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అప్పాజీ గారి అనాలిసిస్ చూస్తున్నానండి మహానగర్.